ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎవరి కోసం జరుగుతున్నాయి అనే విషయాన్ని హిందువులు గమనించాలి. దేశం పేరు ఏమైనప్పటికీ ఆ దేశంలో నివసిస్తున్న వ్యక్తులు ఎటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్నారు, ఏ మతాన్ని అనుసరిస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి గమనించండి, ప్రపంచం ప్రధానంగా 2 మతాలపైన ఆధారపడి ఉంది. అది ఒకటి క్రైస్తవం అయితే మరొకటి ముస్లిం మతం. హిందుత్వం, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం అన్నీ కూడా భారతదేశానికి సంబంధించినవి మాత్రమే, హిందూ ధర్మంలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు యూదులు చేస్తున్న యుద్ధం ఇజ్రాయెల్ దేశంపై అని చెప్పాలి. ఇప్పుడు యూదులు చేస్తున్న యుద్ధంగా ఇజ్రాయెల్ దేశాన్ని చెప్పాలి. యూదులతో యుద్ధం చేస్తున్న దేశాల పేర్లు లెబనాన్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్. ఇలా పేర్లు ఏమైనా అవన్నీ కూడా ముస్లిం దేశాలే. పాలస్తీనా తీవ్రవాదులు చేసిన దాడికి ఇజ్రాయెల్ దేశం గాజా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటే, ఎందుకని లెబనాన్, ఇరాన్ దేశాలు తీవ్రవాదుల పేరుతో, అది హిజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హైతీ కావచ్చు, పేర్లు ఏ విధంగా కానీ ఆ పేర్లతో యుద్ధం ఎందుకు చేస్తున్నారు? అది తీవ్రవాద సంస్థ కదా, మరి ఎందుకు వాటికి మద్దతు ఇస్తున్నాయి? అది తీవ్రవాద సంస్థ కావచ్చు, కానీ వారి భావజాలం ఒకటే, అది ముస్లిం భావజాలం. దేశం పేరు ఏదైనా కావచ్చు, వారందరూ కూడా ముస్లింలే. వారందరూ యుద్ధం చేస్తున్నది యూద దేశమైన ఇజ్రాయెల్తో. ఇప్పటికే మనకు అర్థమై ఉండాలి, ఇది మతం పేరుతో జరుగుతున్న యుద్ధాలే కానీ వ్యక్తిగతమైన దేశ పరిస్థితులు, అవసరాలు చెందిన అంశం కాదు. అలాగే రష్యా ఉక్రెయిన్ దేశంతో యుద్ధం చేస్తూ ఉంది. ఉక్రెయిన్ దేశం రష్యాను కాదని, మాతృభూమిని కాదని అమెరికా సంబంధిత రాజ్యాలతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంది. పైగా ఈ దేశంలో ముస్లిమీకరణ అధికంగా జరుగుతూ ఉంది. అందువల్ల ఈ దేశాన్ని అడ్డుకోవడానికి రష్యాకు వేరే మార్గం లేకుండా తన పక్కలో బల్లెం లాంటి ఉక్రెయిన్ను కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. ఈ మార్పు కోసమే రష్యా అక్కడ దాడి చేస్తూ ఉంది, పడకుండా జాగ్రత్త పడుతూ ఉంది. అదేవిధంగా ముస్లింలు హిందువులపైన కూడా భారతదేశంలో తీవ్రవాదం పేరుతోనే దాడి చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం. ఈ దేశంలో నేరుగా దాడి చేయకుండా తీవ్రవాదుల పేరుతో భారతదేశంపై దాడి చేస్తూ ఉంది. కాశ్మీర్ పైన దాడి చేస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్లో మన హిందువులను నాశనం చేశారు, ఇదే తీవ్రవాదమే. అదేవిధంగా కేరళలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని ఇలా రకరకాల పేర్లతో అవి తీవ్రవాద ఛాయలతో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ నేరుగా తీవ్రవాదం, అనధికారికంగా తీవ్రవాదం, ఇలా రకరకాలుగా మొత్తానికి హింసా మార్గాన్ని అధర్మ మార్గంలో చేయడానికి ఇవి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, ఢిల్లీలో కానీ, ఇప్పుడు కొత్తగా పంజాబ్లో కానీ ఇటువంటి కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు. పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఇది కూడా ముస్లిం భావజాలానికి దగ్గరగా ఉండేదే. పేరు మాత్రమే ఖలిస్తాన్, హిందువులుగా కనిపిస్తుంది, కానీ పంజాబ్లో సిక్కులుగా చూపిస్తున్నారు, హిందువుల నుంచి వేరుగా చెప్తున్నారు. ఆ విధంగా ముస్లిం భావజాలంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దేశం ఏదైనా కానివ్వండి, ప్రాంతం ఏదైనా కానివ్వండి, వీరి యొక్క లక్ష్యం ఒక్కటే. ఇప్పటికే అది ఏమిటో అర్థమై ఉంటుంది. ముస్లిం అలాగే క్రైస్తవ మతాలతో ప్రపంచాన్ని విభజించడం, ప్రజలను మార్పు చేయడం, వారి యొక్క జీవన విధానాన్ని నాశనం చేయడం, కేవలం వాళ్ళు చెప్పే విధానానికి లోబడి జీవించాలి అని ప్రయత్నం చేయడం. ఈ విధంగా ఈ ధర్మాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో ముస్లింలు, క్రైస్తవులు ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రపంచ యుద్ధాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. గతంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ఇలాగే జరిగింది, అలాగే రెండవ ప్రపంచ యుద్ధం ఇలాగే జరిగింది, ఇక జరగబోయే మూడవ ప్రపంచ యుద్ధం కూడా ఇలాగే ఉంటుంది. వారి అక్రమాలకు హిందూ దేశం కూడా గురి అవుతూ ఉంది. భారతదేశం శక్తివంతం కాకపోతే
ఇప్పటికే ఈ యొక్క మతాంతరీకరణ జరిగిపోయి ఉండేది. ఈ కార్యక్రమం పూర్తి అయి ఉండేది. హిందువులను పూర్తిగా తుడిచిపెట్టి ముస్లింలుగా కానీ క్రైస్తవులుగా కానీ మార్చివేసి ఉండేవాళ్ళు. మంచిగా క్రైస్తవం, చెడ్డగా ముస్లిం మతం, రెండు విధాలుగాను ప్రమాదమే. ఇది హిందువుల యొక్క జీవన విధానాన్ని నాశనం చేసి వాళ్ళ వైపు తిప్పుకుంటూ ఉంది. ఆ ప్రయత్నాన్ని చైతన్యవంతమైన హిందువులు అడ్డుకుంటూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఈ రెండు మతాలు చేస్తున్న అరాచకాలే ఇప్పటి మన భారతదేశ సమస్యలకు కారణమని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకు ఇప్పటికే బాగా అర్థమై ఉండాలి, మనతో కలిసి మతం మారి జీవిస్తున్న హిందువులు కానీ క్రైస్తవులు కానీ ఒకప్పటి మన భారతీయులే, మన హిందువులే అని గుర్తించాలి. వీళ్ళు మతం మారినంత మాత్రానే హిందువులపైన దాడి చేస్తున్నారు, వారిని ద్వేషిస్తున్నారు, వారికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఇది మనం గమనించాలి. కాబట్టి ఈ రెండు మతాలు ఏ విధంగా విభజన చేస్తూ ఉన్నాయని మనం అర్థం చేసుకోండి. ప్రపంచాన్ని రెండు ముక్కలుగా మార్చేస్తూ ఉంది. యుద్ధాల వాతావరణాన్ని ప్రోత్సహిస్తూ ఉంది, తయారు చేస్తూ ఉంది, కారణమవుతూ ఉంది. వీరు ఆధిపత్యం కోసం హిందూ ధర్మాలని వ్యతిరేకిస్తూనే ఉంటారని మనం గమనించాలి. ఇంత సుదీర్ఘమైన ఉపన్యాసంలో కూడా ఇంకా మనకు సందేహం కలుగుతుంది అంటే అది మన మూర్ఖత్వమే. లేదంటే మనమే సొంతంగా ఆలోచించండి, ఎవరికి వారు సొంతంగా ఆలోచన చేయండి. ఎందుకు ఇటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి? ఇటువంటి భావావేశాల వల్ల కలిగేది ఏంటి? దేవుడి పేరుతో జరుగుతున్న ఈ అరాచకాలను అడ్డుకోవడం ఎలా? ఇలా అరాచకాలు చేస్తున్న వాడు దేవుడు ఎందుకు అవుతాడు? ఎందుకని ఒక ధర్మాన్ని అడ్డం పెడుతూ మాట్లాడుతూ ఉన్నారు? ఆలోచన చేయండి. ఒక్క హిందూ ధర్మంలోనే స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. పూర్తిగా అతడు దైవాన్ని ఆరాధించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు, లేదా దేవుడే లేడు అనే వితండవాదంతో కూడా జీవించవచ్చు. కానీ వాళ్ళకి ఆ స్వేచ్ఛ హిందూ ధర్మంలో ఉంది, కానీ ఇతర మతాలలో లేదు. దేవుడు లేదు అంటే వాళ్ళు చంపేస్తారు, దేవుని తిట్టితే వాళ్ళు చంపేస్తారు. నాగరికతకు కానీ వైజ్ఞానిక విజయాలకు కానీ వాళ్ళు ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వరు, సైన్స్ని నమ్మరు. ఇటువంటి మూర్ఖమైన భావాలతో ఈ రెండు మతాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఎంతటి భయంకరమైన విషయమో అర్థం చేసుకోవాలి. మన హిందువులు ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో హిందువుల ఐక్యత సంఘటన ఎంత అవసరమో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఇటువంటి హిందూ సంఘటనకు అలాగే ఐకమత్యం కొరకు హిందూ కుటుంబ వ్యవస్థను బలంగా తయారు చేయడానికి మన హిందూ కుటుంబ పరిరక్షణ సమితి ఆవిర్భావం జరిగింది. ఈ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యతను గుర్తించి ముందుకు కదిలి రావాలి. మన హిందూ కుటుంబాలకు సమాజంలో జరిగే న్యాయపరమైన వైద్యపరమైన ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటే మనం సంఘంగా ఐక్యంగా నిలబడడానికి, సమస్యల పరిష్కారం చేయడానికి వీలవుతుంది. ఆ విధంగా మనం కృషి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వాలు కూడా మనకు సహాయం చేయవు. అన్నా తమ్ములు కావచ్చు, బంధువులు కావచ్చు, సమాజం కానీ ఇటువంటి హిందువులకు జరిగే సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇతర మతస్థులు సులభంగా దీన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. హిందువులపైన విజయం సాధిస్తున్నారు, హిందువులను తుడిచిపెడుతూ ఉన్నారు. హిందువులకు ఈ సమస్యలకు నుండి రక్షణ కానీ లభిస్తే వారి యొక్క ప్రభావం ఏమాత్రం ఉండదు. అందుకే మనం హిందూ కుటుంబ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకున్నాం. ఈ హిందూ కుటుంబ పరిరక్షణ సమితి ద్వారా మనము కుటుంబానికి పెద్దగా ఉండి మన కుటుంబంలో జరిగే సమస్యలను పరిష్కారం చేయడానికి కావాల్సిన సహాయ సహకారాలని మన సంఘం ద్వారా స్వీకరిస్తాం. మన సంఘంలో హిందూ ధర్మానికి కట్టుబడిన వ్యక్తులు ఉంటారు, శక్తివంతులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, నైపుణ్యం కలిగిన వారు ఉంటారు, మేధావులు ఉంటారు, మహర్షులు ఉంటారు, ఋషులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. వీరందరి లక్ష్యం హిందువుల ఐక్యం మాత్రమే. హిందువుల సుఖ సంతోషాలు, ప్రపంచ వికాసము మాత్రమే. అటువంటి విధానంతో ఉన్న వ్యక్తులు ఈ సంఘంలో మనం నిలుపుకుంటాం, చేర్చుకుందాం, పెంపొందించుకుందాం. మన సంఘాన్ని బలపరుచుకొని హిందూ కుటుంబ పరిరక్షణ సమితి దేశానికి, ధర్మానికి వెన్నెముక నిలిచేటట్లుగా ప్రయత్నం చేద్దాం.
ఆ ప్రయత్నంలో మీరు కూడా మీ యొక్క బాధ్యతను స్వీకరించండి, ముందుకు రండి. అలా చేసినప్పుడే మన సంఘం మన దేశానికి రక్షణగా ఉంటుంది. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోగలం. హిందూ కుటుంబాలన్నీ కూడా బలమైన సంఘంగా ఏర్పడినప్పుడే ఎవరితోనైనా పని లేకుండా మన సమస్యను మనం పరిష్కారం చేసుకోగలడానికి వీలవుతుంది. మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోగలం. మనకు కావాల్సిన చట్టాలను, ధర్మాలను, నియమాలను కూడా రూపొందించుకోవాలి. అన్నిటికన్నా మించి మన భవిష్యత్ తరాల జీవితాన్ని సురక్షితం చేసుకోగలం. సుఖం, శాంతి, సంపద పొంది ప్రపంచంలో గొప్పవాళ్ళుగా జీవించగలుగుతాం. ఇంతటి గొప్ప లక్ష్య సాధనకు ప్రతి హిందువు కూడా కుటుంబ పెద్దగా తన బాధ్యతను స్వీకరించి సంఘంలో సభ్యత్వం తీసుకొని హిందూ కుటుంబ పరిరక్షణ సమితిలో కొనసాగాలని, ముందుకు రావాలని కోరుకుంటూ ఉంది. అందుచేత ప్రతి ఒక్కరూ రండి, కలిసి రండి, కదలి రండి. ఈ దేశానికి ఆధారం మరియు వెన్నెముక మనమే, హిందువులమైన మనమే. మనలో ఐక్యత ఉంటే ఏది అయినా సాధ్యమే. ఈ ఐక్యతను విశ్వాసంగా మార్చడానికి మన సంఘం చట్టబద్ధంగా రిజిస్టర్ చేయబడింది. సంఘంలో ప్రతి ఒక్క సభ్యునికి కూడా తగిన గుర్తింపు, గౌరవం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతకి బరువు కూడా ఉంటుంది. ఈ విశిష్టమైన కార్యాన్ని సాధించడానికి హిందూ కుటుంబ లక్ష్య సాధనకు మీ సహకారం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి హిందూ కుటుంబ పరిరక్షణ సమితిలో వెంటనే సభ్యత్వం తీసుకోండి. మరికొందరిని మీ ద్వారా చేర్చండి. అది సంఘానికే కాదు, దేశానికి కూడా రక్ష అవుతుంది. మనల్ని మనం సంరక్షించుకోగలం. జై హింద్, జై శ్రీరామ్. జై హిందూ కుటుంబ పరిరక్షణ సమితి. జై జై హిందూ కుటుంబ పరిరక్షణ సమితి.